సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా, మాలో దానికి మించిన వైబ్రేషన్ ఉంది. వచ్చేయండి, చూసేద్దాం మన కాలేజ్ని. క్యాంపస్ ప్రతి స్టూడెంట్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసే ఫస్ట్ ప్లేస్. అమ్మా నాన్న చదువుకోవడానికి ఫీజు కడతారు, కానీ క్యాంపస్ చదువుకి బోనస్గా ఫ్రెండ్స్ని ఇస్తుంది, ఫ్యూచర్ని ఇస్తుంది, కొంతమందికి ప్రేమని కూడా ఇస్తుంది. ఇక్కడ రేపటి ప్రోగ్రాం ఇవాళ తెలీదు, నిన్నటి ప్రోగ్రాం ఇవాళ గుర్తుండదు. ప్రతిరోజు ఒక కొత్త రోజు, ప్రతిదీ ఒక కొత్త జ్ఞాపకమే. క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే దర్శనమిచ్చే మన వినాయకుడు. చుట్టూ ఆహ్లాదకరంగా చెట్ల మధ్యలో మన కాలేజ్. Let's introduce our respected principal of SysTech, Dr. M. Janardhanaraj garu. Hi, Electronics and Communication Engineering students. I am very happy that your department has conducted many programs under Electronics Innovative Student Association program. And I will meet you all on 22nd on the valedictory function of ESA. Thank you all. Come, let's enter into our department, ECE. It's not a branch, it's a brand, which stands for Electronics and Communication Engineering. It is a field that deals with electronic devices, circuits, and communication systems. These are the achievements of our department in sports, cultures and technicals, whatnot, everything. Let's introduce our beloved head of the department of ECE, Dr. Saroja garu. Hi, welcome to all. On behalf of Department of ECE, I would like to congratulate and thank all the people who have behind and before the screen of ECE Association, ESA 2K22. Good morning to all. Myself, Vijayalakshmi, Association Coordinator, ECE Department, Siddhartha Institute of Science and Technology. Behalf of ECE Department, I am inviting Association valedictory ESA 2K22 on 22nd 7th 2023. వీళ్ళేనండి మా గురువులు. వీళ్ళని మా గురువులు అనడం కంటే నిత్య విద్యార్థులు అనడం సరి. ఎందుకంటే మేము 4 ఏళ్ళు చదివితే మా కోసం, మాలాంటి ఎంతోమంది కోసం ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి క్షణం బోధిస్తారు.
Everybody says engineering is so easy that it is just like walking in the park. But engineers only knows that park is a Jurassic Park. All men are created equal, but only finest become electronics engineer. దిస్ ఈజ్ అవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. ఎలక్ట్రానిక్స్ అంటేనే మనకు గుర్తొచ్చేదేంటి? అదే ఇంకేముంటాయి, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్. ఎలా అయితే ఈ రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్కి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అలాగే మనకు ఇక్కడ పరిచయం అయ్యే వాళ్ళు కూడా అలానే డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉంటారు. రండి మన ల్యాబ్స్ని లుక్ వేసేద్దాం. ఇంజనీరింగ్ కాలేజ్లో మొత్తం 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. మొదటి రకం సంవత్సరం మొత్తం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రెండో రకం ఎగ్జామ్స్కి నెల ముందు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మూడో రకం వీళ్ళకి ఎగ్జామ్ ఉందని కూడా ముందు రోజు వరకు తెలియదు. ఇలా ఒక్కో టైంలో ఒక్కొక్కరికి లైబ్రరీ గుర్తొస్తుంది. సరే ఓ లుక్ వేసేయండి. ఎన్నెన్ని గుర్తులు అనువనువున ఈ కాలేజీలో